హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కమ్మని చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చేద్దామండి. ఈరోజు మేము అనుకోకుండా డ్యామ్ వైపు వెళ్ళామనమాట ఒక పని పైన. సో, అక్కడ మనకి మంచి లైవ్ ఫిష్ దొరుకుతాయి. అక్కడ తీసుకున్నాము. బట్ ఇవాళ ఎక్కువ ఫిష్ లేవండి. అంటే పెద్ద పెద్దవి మంచివి లేవు. సాటర్‌డే కదా! అండ్ మోరోవర్ రేపు శివరాత్రి ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ కొనరు కాబట్టి మంచి ఫిష్ దొరకలేదు. మీడియం సైజులో ఉన్నాయి. ఇది డ్యామ్ కరీంనగర్‌లో ఉన్న వాళ్ళకి ఈ ఏరియా బాగా ఐడియా ఉంటుంది. డ్యామ్‌కి వెళ్ళే దారిలో కింద లైవ్ ఫిష్ షాప్స్ ఉంటాయండి. చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. అన్నీ ఉంటాయి. అన్ని రకాల చేపలు, ప్రాన్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి మనకి. కాకపోతే ఇవాళ ఎక్కువ వెరైటీస్ అవైలబుల్‌గా లేవు. సో, ఉన్నవే నేను తీసుకున్నాను. వాళ్ళే అక్కడ చక్కగా క్లీన్ చేసి మనం ఎన్ని కేజెస్ తీసుకుంటే కేజీకి 20 రూపీస్ తీసుకుంటారు క్లీన్ చేయడానికి. నీట్‌గా చేసిస్తారు. మనం ఇంటికొచ్చిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒక 2, 3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నాను. ఫ్రై కోసము, పులుసు కోసం అనేసి. నీట్‌గా సాల్ట్ వేసి నేను 3 టైమ్స్ క్లీన్ చేశానండి. చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రై కోసము మసాలాలన్నీ కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా నేనిప్పుడు పులుసులోకి పులుసు ఎలా చేయాలో మనము చూద్దాం. ఓకే. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేశాక ఆనియన్ పేస్ట్ కోసము ఆనియన్స్ అన్నీ పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసి వేసుకున్నాను. నేను ఈ ఆనియన్స్‌లోనే ఒక 7-8 ఆహ్, లవంగా అండ్ దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకున్నా అండి. ఇది ఇట్లా వేయడం వల్ల ఆనియన్స్‌లో లవంగా అండ్ చెక్క వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. నిజంగా ఎంత అసలది కర్రీ మనము స్టార్ట్ చేసినప్పుడు వేస్తాం గదా! ఈ పేస్ట్ దాంట్లో ఆయిల్‌లో వేస్తాం గదా! అసల గుమాయించిపోతుందనమాట. అంత సువాసనొస్తుంది. అంత టేస్ట్ కూడా అంత యమ్మీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ కొంచెం ఒక చిన్న ఆనియన్ ఒకటి పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, మెంతి ఆకు వేసి అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఆనియన్, లవంగా, చెక్క పేస్ట్ అండి. అది కూడా వేసేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు నిజంగా అండి దేని టేస్ట్ దానిదే గదా! అసలు చికెన్, మటన్ అవి రొటీన్‌గా తింటానే ఉంటాము. ఫిష్ కొంచెము అంత ఫ్రీక్వెంట్‌గా తినం కదా! కాబట్టి ఫిష్ చేస్తుంటే నాకైతే సీరియస్‌లీ నాకు చాలా ఇష్టం. ఫిష్ పులుసైనా, ఫిష్ ఫ్రై అయినా నాకు, మా పిల్లలకి, మా హస్బెండ్‌కి నచ్చదండి. సీ ఫుడ్ తను ఇష్టంగా తినరు. కానీ మేము మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు దాంట్లో సరిపడా సాల్ట్ అండ్ కారం కొంచెం ఎక్కువే వేయాలి పులుసు కూర కాబట్టి. అండ్ దట్టు ఫిష్ కాబట్టి. ఓకే. కారం వేసేసి ఒకసారి కలిపిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని దీంట్లో వేసేద్దాం. ఈ మసాలాలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, మెంతి ఆకు ఇవన్నీ వేగిన పేస్ట్‌లో నీట్‌గా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని కూడా వేసి ఒక్కసారి కలిపేసి మీడియంలో పెట్టి కాసేపు ఒక 3, 4 మినిట్స్ దాన్ని అట్లా కుక్ అవ్వనిచ్చి తర్వాత మంచిగా నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండు రసం వేయాలండి. బాగా వేయొద్దు. మరీ చారున్నా కూడా బావుండదు. కొంచెం థిక్‌గా ఉంటేనే బావుంటుంది. వేసేసి లిడ్ పెట్టుకొని అది పొంగడం స్టార్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసేసి ఒక్కసారి తిప్పుకోవాలి. మనం ఇంకా పెట్టొద్దండి అయిపోయింది. ఎందుకంటే అది ఒక్కసారి చింతపులుసులో ఉడకడం స్టార్ట్ అయిందంటే ఊరికేనే చితికిపోతుంది. కాబట్టి దాంట్లో గరిటె ఏం పెట్టకుండా గిన్నెను పట్టుకొని తిప్పాలి. అప్పుడే అది కలిసిపోతుంది చక్కగా. ఓకే. ఇప్పుడు మళ్ళీ 3, 4 మినిట్స్ కుక్ అయిన తర్వాత ధనియాలు, మసాలా కూడా వేసేసి మళ్ళీ కాసేపు ఒక 3, 4 మినిట్స్ మళ్ళీ కుక్ అయిన తర్వాత ఫైనల్లీ అయిపోయిందండి. ఆయిల్ పైకొచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ డిష్‌లోకి తీసుకోవడమే. చాలా ఫ్రెష్‌గా ఉందండి ఫిష్. నేను అసలు ఎక్కువ సేపు కూడా ఉడికించలేదు. అప్పటికే చూడండి
పీసెస్ అయిపోయింది. చాలా అక్కడ చాలా అంటే లైవ్ ఫిషెస్ అనమాట. వాళ్ళు ఆహ్, అంటే ఐస్‌లో పెట్టి స్టోర్ చేసినవి అట్లా కాదు. లైవ్ ఫిష్‌ని వాళ్ళు తీసి వాళ్ళే దాన్ని తలపైన కొట్టేసి మనకి కట్ చేసి క్లీన్ చేసి ఇస్తారనమాట. కరీంనగర్‌లో నాకిది బాగా నచ్చుతుందండి. ఎక్సలెంట్ ఫిష్ దొరుకుతాయి. చాలా మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసి ఇస్తారు. సో, ఈరోజు మా ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఫిష్ పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.